హాయ్ ఫ్రెండ్స్, అందరికి కూడా నమస్కారం. వీక్లీ బ్లాగ్స్కు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రధానంగా ఈ వారంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అవి ఏమంటే, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వరంగల్ జిల్లా పక్కన కుగ్రామంలో జన్మించినటువంటి పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డును ఇవ్వడం అనేటువంటిది నంద్యాల ప్రాంత ప్రజలుగా, కర్నూలు జిల్లా ప్రాంత ప్రజలుగా మనం అందరం కూడా ఎంతో గర్వకారణం. ఎందుకంటే 1991లో ఆయన ఇక్కడ నంద్యాల పార్లమెంట్ నుండి ఎంపీగా ఎన్నిక కాబడ్డారు. అదేవిధంగా ఆనాడు శ్రీశైలం ముంపు బాధితుల కోసం ప్యాకేజీ అమలు చేయడంలోనూ, అదేవిధంగా ఆ నష్టపరిహారాన్ని అందజేయడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి పివి నరసింహారావు గారికి ధన్యవాదాలు. అదేవిధంగా పివి నరసింహారావు గారిని నంద్యాల పార్లమెంట్లో ఎంపీగా గెలిపించడానికి, అదేవిధంగా శ్రీశైలం ముంపు బాధితుల పక్షాన ఉండడానికి ఆనాటి మంత్రివర్యులు బైరెడ్డి శేషసేనారెడ్డి గారికి, అదేవిధంగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వారిద్దరికి కూడా పివి నరసింహారావు గారిని తీసుకొని వచ్చి ముంపు బాధితుల కోసం పరిహారాన్ని అందించడంలో ఎంతో ముందుండి కృషి చేసినందుకు వారిద్దరికి కూడా, అదేవిధంగా మన ప్రాంతంలో ఎన్నిక కాబడి ఈరోజు ఆయన భారతరత్న అవార్డును అందుకున్నందుకు మనం అందరం కూడా ఎంతో గర్వించదగినటువంటి విషయం అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా స్థానికంగా చూసుకుంటే గత వారం రోజుల నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు అందరూ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ నలుగురు యొక్క ఈ వారం రోజులు ఢిల్లీలో అత్యధికంగా ఉన్నా కూడా ఒక షర్మిల గారిది మాత్రం మనమందరం కూడా గర్వించదగినటువంటి విషయం. ఎందుకంటే ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి వేళ, అదేవిధంగా ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి వేళ ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ, అదేవిధంగా నిధులు, నీళ్లు, నియామకాల గురించి ఢిల్లీలో ధర్నా చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఇవ్వాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు అన్నింటిని కూడా ఇవ్వాలని చెప్పేసి అడిగినందుకు షర్మిలమ్మ గారికి, కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్చిస్తున్నారు. అదేవిధంగా మిగిలినటువంటి వీళ్ళందరూ కూడా కలయిక మోడీ గారు, అమిత్ షా గారి చుట్టూ మాత్రమే నడిచింది. మోడీ గారు, అమిత్ షా గారికి మీరు వెళ్ళినటువంటి సందర్భం అయితే మంచిదో చెడుదో మాకైతే తెలియదు, కానీ మీరు మాత్రము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానివ్వండి, లేకపోతే ప్రత్యేక ప్యాకేజీ కానివ్వండి, ఈ అంశాలపైన మీరు గట్టిగా వారిని నిలదీయండి. వాళ్ళ కాలమైన మనం మోకరిల్లడం కాదు. మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ నాయకులుగా ఎన్నుకునేటువంటిది, లేకపోతే మీకు అందరికి ఓటేసేది ఢిల్లీలో వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకోవడానికి కాదు. మీకందరికి కూడా ఓటేసింది మీరు ఈ రాష్ట్ర భవిష్యత్తును, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును ఎంతో కొంత అభివృద్ధి ప్రదంలో నడపాలని చెప్పేసి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి కోసం మీరు తోడ్పడాలని చెప్పేసి మీకు అందరు కూడా ఓటు వేసినటువంటిది. మీరేం చేస్తా ఉన్నారు? వెళ్ళి ఢిల్లీలో వాళ్ళ కాలు మొక్కడంలోనే సరిపోతా ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలైతే జీర్ణించుకునేటువంటి సందర్భంలో అయితే లేరు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క విషయాన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు అందరూ కూడా తెలియజేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. అదేవిధంగా గత ఈ వారంలోనే చిరంజీవి గారికి పద్మవిభూషణ్, అదేవిధంగా వెంకయ్య నాయుడు గారికి కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇద్దరికి కూడా పద్మవిభూషణ్ రావడం అనేటువంటిది కూడా మనం చాలా గర్వించదగినటువంటి విషయం. కాబట్టి అవార్డుల పంట కానీ, లేకపోతే ఢిల్లీ యాత్ర కానీ అన్నీ కూడా వాడివేడిగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా స్థానికంగా కూడా ఆలోచన చేస్తే ఎన్నికల వాతావరణం, ఎన్నికల వేడి ఆల్రెడీ గ్రామాల్లోన, మండల కేంద్రాల్లోన స్టార్ట్ అయింది. ప్రజలందరూ కూడా ఎవరి నాయకులకు వారికి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్నికల్లో గొడవలకు కానీ, లేకపోతే కక్షలకు, కార్పణ్యాలకు వెళ్లకుండా దూరం ఉండాలని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరొకటి గాన చూస్తే రైతులకు సంబంధించి మిరప పంట ధర అమాంతం నేల చూపులు చూస్తూ ఉంది. దానికి అంతటి కారణం అధికంగా పంట రావడం, అధికంగా పంట వచ్చి మార్కెట్లోకి చేరడం వల్లనే గుంటూరు కానీ, లేకపోతే వరంగల్ మార్కెట్లలో పూర్తిగా పడిపోయినటువంటి ఇది ఉంది. ఇదే అదునుగా చూసుకొని దళారులు అతి తక్కువకే కొనుగోలు చేసి వాటన్నిటిని కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటా ఉన్నారు.
రైతులు కూడా మీరు కొద్దిగా బాగా అర్థం చేసుకొని కోల్డ్ స్టోరేజ్లో కొన్ని రోజులు పెట్టుకొని ధర వచ్చినప్పుడు అమ్ముకోవడం కూడా ఎంతో కొంత మేలు అవుతుందని చెప్పేసి నా సైడ్ నుండి మీకు తెలియజేసేటువంటి ఒక సలహా. అదేవిధంగా ఈ సంవత్సరానికి సంబంధించి ఎండల కాలానికి సంబంధించినటువంటిది రబీ సీజన్లో తుంగా, భద్ర, కృష్ణ ఈ నదుల్లో నీళ్లు పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఈ పరివాహక ప్రాంతాల్లో వరి పంట అనేటువంటిది అసలు వేయలేదు. కాబట్టి మరింత కూడా బియ్యం యొక్క ధర పెరిగేటువంటి అవకాశం ఉంది. రైతులు కానీ లేకపోతే మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ బియ్యం రేట్లు వడ్ల రేట్లు కూడా మరింత పెరిగేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి దృష్టిలో పెట్టుకొని కావాల్సినటువంటి బియ్యం కానీ వాటిని కానీ కొనుగోలు చేసుకొని పెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకే బియ్యాన్ని ఇస్తా ఉన్నా కూడా అది కింది స్థాయి వరకు ఇంకా రావడానికి టైం పట్టేటట్టుగా ఉంది. కాబట్టి ఆ లోపలనే మధ్యతరగతి ప్రజలపైన భారం పడుకోకుండా దానికి సంబంధించి బియ్యానికి సంబంధించి తక్కువ ధరలోనే అందేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇలాగే ప్రతి వారం కూడా ప్రధానమైనటువంటి ఒక 5-6 అంశాల గురించి మీతో చర్చిస్తాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక సంఘటన, సంక్షేమ హాస్టల్లోన 2 అమ్మాయిలు ముక్కుపచ్చలారన్నటువంటి పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధ కలిగించేటువంటి విషయం. సంక్షేమ హాస్టల్లో జరుగుతున్నటువంటి హత్యలపైన ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రత్యేకమైనటువంటి ఒక అధ్యయనం చేసి విద్యార్థులు ఎందుకోసం మానసికంగా ఒత్తిళ్లకు లోనైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేటువంటిది ఒకసారి ప్రభుత్వ అధికారులు పునరాలోచించి ఇలాంటి చర్యలు మళ్ళోసారి జరగకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రధానమైనటువంటి అంశాలపైన ప్రతి వారం కూడా ఒక మంచి బ్లాగ్ ఇప్పుడు 4-5 విషయాలపైన చేస్తా ఉన్నాను. రేపు నెక్స్ట్ వీక్ సంబంధించి మరింత అంటే సమాచారాన్ని ఎక్కువగా గ్రామం దగ్గర నుండి స్టేట్, దేశం వరకు అన్ని అంశాలను కూడా చర్చిద్దాం. ఈ ఆదివారం బ్లాగ్ అనేటువంటిది మనకు సంబంధించి ఎంతో కొంత సమాచారాన్ని మీకు అందరు కూడా చేరవేయడానికే చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ ఆదివారం బ్లాగ్ను మీరందరూ కూడా ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. నెక్స్ట్ వెయిట్ అండ్ సీ నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ.